సో నోటికాడి ముద్ద లాగేసుకున్నారు. నోటిఫికేషన్ ఇచ్చాక స్టేలేస్తారు. సుప్రీం తీర్పును పట్టించుకొని హైకోర్టు. రిజర్వేషన్లపై సీఎం రేవంత్ స్పష్టం చేయాలి. లేకుంటే తెలంగాణ బంద్‌తో సత్తా చాటుతాం. బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య. వ్యతిరేకంగా బీసీ సంఘాల నినాదాలు. సో మొత్తానికైతే బీసీ సంఘాలు మాత్రము చాలా ఆగ్రహంగా ఉన్నట్టు కూడా మనకు కనిపిస్తూ ఉన్నది. ఈరోజు ధర్నాలు కూడా చేయబోతూ ఉన్నారు. మెయిన్‌గా నోటికాడు ముద్ద అంటే దగ్గరికి వచ్చినట్టుగా దచ్చి మళ్ళీ వెనకెళ్ళిపోవడం నాటి చాలా బాధాకరం అనిపించింది అని చెప్పేసి నిన్న హైకోర్టు దగ్గర కూడా చాలా ధర్నా కూడా లాంటి కార్యక్రమం కూడా చేపట్టారు. ఒకసారి చూద్దాం. తెలంగాణ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేలా జారీ చేసిన జియో 9పై హైకోర్టు స్టే విధించడంపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య మండిపడ్డారు. ఈ సందర్భంగా హైకోర్టు వద్ద ఆర్ కృష్ణయ్య మీడియాతో మాట్లాడారు. బీసీల నోటికాడు ముద్దను ఆపారని ఆర్ కృష్ణయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తొందరపాటు చర్యలతో అన్యాయం జరిగిందని తెలిపారు. ప్రభుత్వ స్పందన చూశాక బంద్కు పిలిపిస్తామని పేర్కొన్నారు. కొంతమంది బీసీలకు పదవులు వస్తుంటే ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు. త్వరలో బీసీల సత్తా ఏంటో చూపిస్తామని ఆర్ కృష్ణయ్య ధీమా వ్యక్తం చేశారు. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే విధించడంతో బీసీలకు తీరని అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి సాయంత్రంలోగా స్పందించకపోతే తెలంగాణ బంద్కు పిలిపిస్తామని ఆయన హెచ్చరించారు. ఎన్నికల ప్రక్రియను 2 వారాల పాటు ఆపడం అనేది దురదృష్టకరం. ఎందుకంటే ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యాక ఎన్నికలకు ఆపొద్దని సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా 2 వారాల పాటు ఎన్నికలకు వాయిదా వేయడం తాము తీవ్రంగా పరిగణిస్తున్నాం. ఈ నిర్ణయం రాష్ట్రంలోని 56% బీసీ ప్రజల హక్కులకు విఘాతం కలిగిస్తుంది. బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారు. నోటికాడి అన్న ముద్దను లాక్కున్నారు. నిన్నటి నుంచి విచారణ జరిపిన కోర్టు మరో 2 రోజులు సమయం తీసుకొని ఇంకా విస్తృతంగా విచారణ చేపట్టాల్సి ఉండేదన్నారు. ఎందుకు ఆదరబాదరగా స్టే విధించాల్సి వచ్చింది? రాష్ట్ర వ్యాప్తంగా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరిస్తామని ఆర్ కృష్ణయ్య పేర్కొన్నారు. సో మొత్తానికి హైకోర్టు ఏమో పిటిషన్ల తీసుకున్న దాఖలు కానీ ఇటు ప్రభుత్వం తరపు నుంచి వచ్చిన వాదనలు కానీ రెండు విన్న తర్వాత హైకోర్టుకు ఏమర్థమైందంటే సుప్రీంకోర్టు ఏం చెప్తుంది, 50% రిజర్వేషన్లు దాటొద్దు, నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఎన్నికలు పెట్టాల్సిందని చెప్పేసి అట్లా చెప్తే ఇప్పుడు హైకోర్టు ఏం చెప్పింది, మధ్యంతరుల ఉత్తర్వులు కారణంగా